మనీ చెల్లింపుల్లో ట్రంప్ తన వ్యాపార లెక్కలను చట్టవిరుద్ధంగా రికార్డ్ చేయడానికి సంబంధించిన అంశం. ఈ కేసులో ఇప్పటికే ఆయన దోషిగా తేలారు. అయితే ట్రంప్ 4 ఏళ్ల పాటు అమెరికాకు అధ్యక్షుడిగా ఉండనున్నారని, అందుకే ఈ కేసులో ఆయనకు ఇమ్యూనిటీ వర్తించేలా చేయాలని ప్రెసిడెంట్ తరపు లాయర్లు కోర్టు గడప తొక్కారు. ట్రంప్ ఈ హష్ మనీ చెల్లింపులు చేసింది కూడా 2016లో అధ్యక్షుడిగా గెలిచిన సమయంలోనేనని ఆయన లాయర్లు వాదిస్తున్నారు. అందుకే ఇమ్యూనిటీ వర్తిస్తుందని కోర్టుకు చెప్పారు. నిజానికి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన అధికారిక విధుల్లో చేసిన చర్యలపై కోర్టుల నుంచి చట్టపరమైన రక్షణ కల్పించడాన్నే ఇమ్యూనిటీ అంటారు. అయితే న్యాయమూర్తి మాట వేరేలా ఉంది. డేనియల్స్ కు ట్రంప్ మనీ ట్రాన్స్ఫర్ చేయడం ఆయన వ్యక్తిగత అంశం అని, అది రాజకీయ అంశం కాదని జడ్జి తేల్చి చెప్పారు. ఆయన వ్యక్తిగత చర్యలకు ఇమ్యూనిటీ వర్తించదని, అందుకే ఆయనకు చట్టపరమైన రక్షణ ఉండదని స్పష్టం చేశారు. అయితే ట్రంప్ న్యాయవాదుల వాదనను పూర్తిగా తిరస్కరించారు. ఇక కోర్టు తీర్పు తర్వాత నెక్స్ట్ ఏం జరగబోతోంది? 2024 మేలో వచ్చిన తీర్పు ప్రకారం ట్రంప్ దోషిగా తేలారు. కానీ ఎలాంటి శిక్ష పడుతుందో కోర్టు ఇంకా ఏం చెప్పలేదు. అయితే ట్రంప్ చేసిన క్రైమ్ ను చూస్తే అమెరికా చట్టాల ప్రకారం ఆయనకు గరిష్టంగా 4 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. నిజానికి అమెరికాలో పదవిలో ఉన్న అధ్యక్షుడిని క్రిమినల్ కేసులో అరెస్ట్ చేయడం చాలా కష్టమైన ప్రొసీజర్. ఇప్పటి వరకు ఏ అమెరికా అధ్యక్షుడు కూడా తన పదవి కాలంలో అరెస్ట్ కాలేదు. అయితే అమెరికాలో ఏదైనా జరగవచ్చు. ట్రంప్ కు శిక్ష విధించి దాని అమలు చేసే అవకాశాలపై న్యాయపరమైన చర్చలు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వాస్తవానికి ట్రంప్ తన చర్యల నుంచి ఇమ్యూనిటీ పొంది ఉంటే తన పదవీ కాలం ముగిసే వరకు క్రిమినల్ కేసుల్లో నేరపరమైన చర్యలకు గురి కాకుండా ఉండేవారు. అది జరగలేదు. దీంతో ట్రంప్ కు కొత్త తలనొప్పి మొదలైంది. మరి చూడాలి నెక్స్ట్ ఏం జరుగుతుందో.